ధ్యాన మాతృత్వం. రచన సేకరణ సి దేవి సూర్య. ధ్యాన మాతృత్వము, దివ్య మాతృత్వము, గర్భంలోని శిశువుతో మాట్లాడడం, ప్రసవం, పిల్లల పెంపకం, ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం, అంగీకారం, సమాచారం అందించడం, పరస్పర ఎదుగుదల, సమస్థితిలో పెంచుట, శరీరం పట్ల సరైన అవగాహన, ఆధ్యాత్మిక శక్తులు మరియు శరీర వికాసం, మానసిక వికాసం, భావ వికాసం, బుద్ధి వికాసం, ఆధ్యాత్మిక వికాసం ఇవన్నీ మనం చెప్పుకున్నాము. అంతేకాకుండా బిడ్డ గర్భంలో ప్రవేశించినప్పటి నుండి పుట్టిన తర్వాత ప్రతి బిడ్డకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు ఏంటి అనేవి గాలి, నీరు, ఆహారం, బట్టలు, ఇల్లు వంటివి ఇవన్నీ మనుగడకి ఎంతగానో అవసరము. అలాగే ప్రతి బిడ్డకు కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. అవి తీరకపోతే వారు తమకు తాము ఎన్నో పరిమితులను ఏర్పరచుకోవడం జరుగుతుంది. వాటిని వారికి వివిధ దశల్లో రకరకాల అవసరాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే, ఎటువంటి షరతులు లేని ప్రేమ, స్పర్శ, పూర్తి అంగీకారం, గౌరవం మరియు నమ్మకం నిలబెట్టుకోవడం, సరైన జ్ఞానం అందించడం, సమయం ఇవ్వడం, వారిని అర్థం చేసుకోవడం, సహాయం, రక్షణ కల్పించడం, స్వేచ్ఛనివ్వడం మొదలైనవి. ఎప్పుడైతే ఒక బిడ్డకు ఈ అవసరాలు తీరవో వారు కలుషితం అంటే పొల్యూట్ అవ్వడం అనేది అవుతారు. అప్పుడు వారిలో సరికాని నమ్మకాలు, సరికాని ప్రవర్తన శైలులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని కొంత తెలుసుకుందాం. వీటిలో మొదటిది కో-డిపెండెన్స్, అంటే ఒకరిపై ఆధారపడడం. అంటే మీరు ఎప్పుడు వారి ఆనందాన్ని మరొక వ్యక్తిలో వెతుకుతూ ఉంటారు. ఎవరో ఒకరు భర్త లేదా భార్య లేదా లవర్, పిల్లలు ఇలా ఎవరో ఒకరిని పట్టుకుంటారు. వీరి జీవితం మొత్తం వాళ్ళే అనుకుంటారు. వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. అన్నీ వాళ్ళకి నచ్చినవే చేయటం. ప్రతి క్షణం వాళ్ళ కోసమే ఆలోచించడం, ఎప్పుడూ వారిని మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రేమను పొందడానికి ఏమైనా చేస్తారు. వాళ్ళు లేకపోతే కృంగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. లేదా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాలనుకుంటారు. వీరు ఆ వ్యక్తులను జలగల్లా పట్టుకుంటారు. మొదట్లో బాగానే అనిపిస్తుంది. కానీ పోను పోను వీరు ఆ ఎదుటి వ్యక్తికి ఊపిరాడనివ్వరు. మనం చూస్తూనే ఉంటాం గదా! అబ్బా! నాకు ఈరోజు ఆకలిగా లేదు. ఎన్నో ఇంకా ప్రేమలో పడ్డావా ఏంటి? ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు కదా! ఎందుకు తినబుద్ధి కాదు? ఏమయింది? అవునా? ప్రేమించాలి. దానికి అన్నట్టు కూడా ఒక పరిమితి ఉంటుంది గదా! అవునా కాదా? అందుకే ఇక్కడ ఆ ప్రేమించిన వారి కోసం ఏవైనా చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు బాగా కృంగిపోయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఆ మనిషి లేకపోతే నేను బతకలేను. ఇంక నేను చచ్చిపోతాను. నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. పోనీ ఆహ్, ఒక వయసొచ్చింది కాబట్టి సరే ప్రేమిస్తారు అనుకో. ఏమంటున్నామంటే ఇక్కడ, ఈ పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమలో పడడం ఏంటి? ఇది ఏది అసలు అర్థం కాదిది. అవునా? మొదట్లో బాగానే ఉంటుంది. కానీ పోను పోను ఆ ఎదుటి వ్యక్తిని ఊపిరాడనివ్వడమే కాకుండా ప్రతి మనిషికి వాళ్ళదైన ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. అవునా? కానీ దానిని వీరు వదలరు. ఈ ప్రవర్తన వల్ల సంబంధాలలో ఎన్నో సమస్యలు సృష్టించుకుంటారు. చిన్నతనంలో షరతులు లేని ప్రేమ దొరకనప్పుడు, మరి వారి అవసరాలు తీరనప్పుడు ఇటువంటి ప్రవర్తన ఏర్పడుతుంది. ఆ ప్రేమ దొరకని లోటును వారు ఏదో ఒక వ్యక్తి ద్వారా పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అవునా? ప్రయత్నిస్తారు వాళ్ళు. ఇంట్లో ప్రేమ దొరకలేదు కాబట్టి బయట వెతుక్కుంటున్నారు. అందుకే తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తే పిల్లలు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. బయట వారిపై ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు కదా! అందుకే ప్రతి తల్లిదండ్రి సంపాదన మాత్రమే ముఖ్యం కాదు. పిల్లల ప్రేమ కూడా చాలా ముఖ్యమని
తెలుసుకోవాలి. వాళ్ళని ప్రేమించాలి, చూడాలి అనేది కూడా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అవునా? కానీ అది తీరదు. కొంతమందిలో అహంకారపు ప్రవర్తన ఉంటుంది. అవునా? అంటే వీరు ఎప్పుడు వారి గురించి సొంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. సొంత డబ్బా కొట్టుకుంటారనమాట. అవునా? సొంత డబ్బా కొట్టుకుంటారు వాళ్ళు. ఏ విధంగా ఓ నన్ను అది, ఇది మాకది ఉంది, ఇది ఉంది. మేమట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. లేనివి ఉన్నట్టుగా అవునా? ఉన్న వాటిని మరింత ఎక్కువ చేసి, నేను ఇది చేస్తాను, నాకది ఉంది అంటూ ఎప్పుడు వారికి వారు అవునా? పెద్ద సొంత గొప్ప సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకుంటూ ఉంటారు వారు. గాలితో నిరంతరం నింపుకుంటూ ఉంటారు వారు. ఎదుటివారు వీరి గొప్పల భజన మరి అహంకారపు ప్రవర్తన వల్ల వీరి నుండి దూరంగా పారిపోతూ ఉంటారు. పుట్టిన వెంటనే ప్రతి బిడ్డకి అన్‌కండిషనల్ అప్రిషియేషన్ అంటే వాళ్ళకి షరతులు లేని మెచ్చుకోలు కావాలి. అవసరం. కావాలి. వారిని చక్కగా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. ఎంత చక్కటి బిడ్డవో నువ్వు, నా బంగారు. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. ఎంతో ముద్దుగా ఉంది. వంటి మంచి మాటలు చెప్పాలి. ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత తనను మనస్ఫూర్తిగా మెచ్చుకుని ఒక ముఖం కోసం వెతుకుతుంది. ఎందుకంటే అది వారి అవసరం. ఆ అవసరం తీరనప్పుడు ఇంకా వ్యతిరేకంగా పుట్టిన వెంటనే వారిపై తీర్పులివ్వడం వల్ల అమ్మాయా పుట్టింది అంటూ లేదా ఎంత నల్లగా ఉందో అని బోడిగుండు అంటూ మాట్లాడడం వల్ల వారి పట్ల వారికే తక్కువ భావన ఏర్పడుతుంది. వారికి వారి పట్ల ఉన్న ఈ నేను తక్కువ అనే భావనను వారి గురించి వారి గొప్పలు చెప్పుకుంటూ నింపుకునే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అహంకారపు మరియు గొప్పల గాలితో వారిని వారే నింపుకునే ప్రవర్తన. అవునా? అన్‌కాన్షియస్‌నెస్‌గా వారికే తెలియకుండా ఏర్పడుతుంది. ఇలా చేయకూడదు కదా! ట్రస్ట్ ఇష్యూస్ అపనమ్మకం లేదా అనుమాన బుద్ధి. అపనమ్మకం లేదా అనుమాన బుద్ధి. ఎలా? ఈ బ్లాక్ ఉన్నవారు ఎవరిని నమ్మరు. అయ్య బాబోయ్! వారి జీవిత భాగస్వామిపై అపనమ్మకం, పిల్లలపై అనుమానం. ఎవ్వరితో మాట్లాడినా కానివ్వండి తన భార్య అనుమానపోతూనే ఉంటాడు. చచ్చేంత వరకు అంతేనండి ఇంకా. వాళ్ళు నంబరు. తోటి ఉద్యోగుల పట్ల లేదా క్రింది ఉద్యోగులపై అనుమానం. ఈ విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. అందరూ చూడ్డానికి బాగుంటారు. అబ్బా! ఎంత మంచివాడో! భార్యని ఎంత బాగా చూసుకుంటాడో! ఇది బాగుంది. ఇంటికెళ్ళిన తర్వాత ఇంక ఆమెకుంటుంది ఒక రేంజ్‌లో. వాడు నీతో ఎందుకు మాట్లాడాడు? దేనికోసం మాట్లాడాడు? నువ్వేంటి వాడితో మాట్లాడడం? ఇంకప్పుడు బయట ఉంటుంది. 4 గోడల మధ్య ఎవరు చూడరు గదా! ఆమె ఎవరితో చెప్పుకోలేదు కదా! అతను పెట్టే ఆ టార్చర్. 10 మందిలో మాత్రం నేను చూసుకున్నట్టుగా నా పెళ్ళాన్ని ఎవ్వరు అంటే నేనెంత బాగా నా భార్యను చూసుకుంటున్నానో, నాలాగా ఇంకెవరు చూసుకోలేరు అన్నట్టుగా ఉంటారు. మన ఆడవాళ్ళు ఎలా ఉంటారండి? పరువుకెక్కువగా ఇస్తారు. అవునా? అలా ఉంటుందన్నమాట వారి ప్రవర్తన. ఎదుటివారు నిజం చెప్పినా, ఎంతో నిజాయితీగా పనిచేసినా వారికి నమ్మకం కుదరదు. భార్య లేదా భర్త ఎంతగా వీరిని ప్రేమిస్తున్నా, వారి రిలేషన్ పట్ల శ్రద్ధ వహిస్తున్న వీరికి తిరిగి అనుమానం కలుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి నీకేం కావాలో చెప్పు అన్నీ తీసుకొచ్చిస్తానని చెప్తాడు. కొండ మీద కోతిని గూడా తెచ్చిస్తానని చెప్తాడు. మళ్ళా అక్షరమే ఏమవుతుందో తెలీదు. ఈ విధమైన అనుమానం వల్ల ఏమి లేకపోయినా ఎన్నో ఘర్షణలను, సమస్యలను సృష్టించుకొని మనశ్శాంతిని కోల్పోవడం. మనశ్శాంతిని కోల్పోవడమే కాదండి, మన పిల్లలు కన్న పిల్లల్ని గూడా ఎదురుంగానే పెట్టుకొని భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉంటే, ఆ పిల్లల పరిస్థితి ఏంటి?
నన్నెందుకన్నారురా బాబు! నేనెందుకొచ్చాను ఈ భూమి మీదకి. అంతే గదా! వారి జీవితంలోని ముఖ్యమైన వారికి బాధను కలిగిస్తూ ఉంటారు. అంతే గదా! చిన్నతనంలో తల్లిదండ్రులు తమ అవసరాలు అన్నీ తీరుస్తారని ఒక పసిబిడ్డ నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే ఆ తల్లిదండ్రులను కూడా ఎంచుకుంటుంది. కానీ అలా జరగనప్పుడు వారు తమ నమ్మకాన్ని కోల్పోతారు. చిన్నతనంలో సరైన విధంగా వారి పిల్లల పాలన అవునా? పిల్లల పాలన, పోషణ చూడకపోవడం, వేరే వారికి పిల్లల్ని అప్పజెప్పి మరి తండ్రి ఇద్దరు బయటికి వెళ్ళిపోవడం. అవునా? సమయానికి ప్రేమను, రక్షణను ఇవ్వలేకపోతే కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులే వేరే వారిపై వదిలి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఒంటరితనాన్ని అనుభవించడం, హింసింపబడడం, కొన్ని సందర్భాలలో బ బలాత్కరించబడడం, అవునా? బలాత్కారానికి కాబడడం జరుగుతుంటాయి. చూస్తూ ఉన్నాం. చాలా చూస్తున్నాం. చాలా చూస్తున్నాం మనం ఇవన్నీ. హ్మ్. ప్రెజెంట్ కంటే ప్రస్తుతం కూడా అలాగే జరుగుతుంది. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే కూడా చిన్న పిల్లలు ఏం చేస్తాం కామంతో చూస్తారు. అదే వయసులో వాళ్ళ బిడ్డ ఉంటుంది. కానీ వాళ్ళ బిడ్డ అలా కనపడదా? పరాయి పిల్ల అలా కనిపిస్తోందా? అంతే గదా! ఇలా కొన్ని సందర్భాలలో బలాత్కారం కాబడడం జరుగుతుంటాయి. ఇలాంటి అనుభవాల వల్ల వారిలో నమ్మకం కోల్పోతారు. అప్పుడు ఈ బ్లాక్ ఏర్పడుతుంది. వారికి జరిగిందంతా తిరిగి చేయడం. అవునా? యాక్టింగ్ ఇన్ అండ్ ఔట్. వీరు తను చిన్నప్పుడే దేనినైతే పొందారో, ఎలాంటివి వారికి జరిగాయో వాటిని తిరిగి ప్రదర్శిస్తూ ఉంటారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులచే దెబ్బలు తిని ఉంటే, ఇప్పుడు తిరిగి తన పిల్లల్ని కొట్టడం. చిన్నప్పుడు వీళ్ళని ఎవరితోనైనా పోల్చి, కించపరిచి, తీర్పులు ఇచ్చి అవునా? ఉంటే వీరు కూడా తన పిల్లల్లాగే పోల్చుతూ, కించపరుస్తూ తన పిల్లలపై తీర్పులు అంటే, వీడు పనికిమాలినవాడు, ఎప్పటికి బాగుపడడు. ఇలా అంటూ ఉంటారు. చాలా తప్పు కదా! అలా అనడం. వాళ్ళకి అంతరంగికంగా ఎంతో బాధ ఉంటుంది. కానీ దానిని ఎలా బాగు చేసుకొని పరిణామం చెందాలో వారికి తెలియక కక్ష సాధింపు చర్యల వాటిని తిరిగి వేరే వారిపై చూపిస్తారు. హ్మ్. చాలామంది నేరస్తులను కూడా వారిని విచారించి వారికి ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసి చూస్తే వారి చిన్నతనంలో ఎన్నో బాధాకరమైన, అవమానకరమైన కష్టంతో కూడిన అనుభవాలు ఉన్నాయి. అందువలనే వారు ఈ విధంగా నేరస్తులుగా మారి ఉంటారు. సరైన జ్ఞానం అందించి, ధ్యాన సాధన చేయించడం ద్వారా వారు ఆ స్థితి నుండి వారిని వారు మార్చుకోగలుగుతారు. అవును. అంటే ఎంత భయంకరంగా ఉంది కదా! అహంకారపు ప్రవర్తన. ఏ విధంగా చూడండి. వీరు పైన వివరించినంటే యాక్ట్ ఇన్ అండ్ ఔట్‌కి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. వారికి చిన్నతనంలో ఏదైతే జరిగిందో అది వారికి నచ్చలేదు. కాబట్టి వారు అలాంటివి ఎప్పటికీ చేయరు. ఉదాహరణకి చిన్నప్పుడు తనపై ఎప్పుడూ గట్టిగా అరిచే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. పెద్దయ్యాక వీరు చాలా మెల్లగా మాట్లాడతారు. కొన్ని సందర్భాలలో అరవడం, మరీ గట్టిగా మాట్లాడడం అవసరం అయినా వారు అది చెయ్యలేరు. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలా మరెన్నో రకాల అనుభవాలు ఉండవచ్చు. ఎక్కువగా అన్నీ తమలో దాచుకోవడం వల్ల ఎవరికీ అర్థం కారు. ఇంకా భావోద్వేగాలు ప్రదర్శించకుండా లోపల అణచిపెట్టడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వారికి ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసి చూస్తే వారి చిన్నతనంలో ఎన్నో బాధాకరమైన, అవమానకరమైన కష్టంతో కూడిన అనుభవాలు ఉన్నాయి. అందువలనే వారు ఈ విధంగా నేరస్తులుగా మారి ఉంటారు. సరైన జ్ఞానం అందించి, ధ్యాన సాధన చేయించడం ద్వారా వారు ఆ స్థితి నుండి వారిని వారు మార్చుకోగలుగుతారు. అవును. చూడండి ఎంత భయంకరంగా ఉంది కదా! తల్లిదండ్రులు పిల్లల్ని కనడమే కాకుండా, వాళ్ళని సరిగ్గా చూడకపోతే, పెంచకపోతే ఎన్ని రకాల నష్టాలున్నాయో. కాబట్టి ప్రతి తల్లిదండ్రి తెలుసుకోండి. మీ పిల్లల్ని చూడండి. జాగ్రత్తగా చూడండి. పని మనుషుల దగ్గర వదిలేసి వెళ్ళకండి. వెళ్ళినా వచ్చిన తర్వాత వారికి కావాల్సిన మీ ప్రేమనందించండి.
అవునా? ఈ రోజుతో ఇప్పటికీ ఇది ఆపేస్తున్నాను. రేపు అద్భుతాలు జరుగుతాయనే ఊహలు అనే దానిని మనము చెప్పుకుందాము ఈ ధ్యాన మాతృత్వంలో. అంతవరకు సెలవు.